లైన్ కొట్టాము. ఓకే, ఓకేనా. 1/2 ఇంచ్ మార్జిన్ లైన్ కొట్టేశాము. కొట్టిన తర్వాత ఏం చెప్పాను, నెక్ విత్ షోల్డర్ పెట్టమని చెప్పా. ఈ నెక్ విత్ షోల్డర్ మీరు ఎలా క్యాల్కులేట్ చేయాలి ఏంటి అనేది నిన్న క్లాస్లో చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను కట్ చేసే మెజర్మెంట్కి వచ్చేసరికి నెక్ విత్ ఏమో 1/4 to 3 పెట్టాను, షోల్డర్ ఏమో 3 పెట్టాను. ఓకేనా. తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ పెడుతున్నా. ఆర్మ్ హోల్ రౌండ్ కోసము మనము ఆర్మ్ హోల్ లెంత్ని మార్క్ చేస్తాము. ఈ ఆర్మ్ హోల్ లెంత్ని ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ డివైడెడ్ బై 3 చేస్తాం అనమాట. ఇది ఆర్మ్ హోల్ డివైడెడ్ బై 3 చేస్తే నాకు 5.5 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చెస్ట్ని మార్క్ చేస్తున్నా. ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు. నాకు ఆర్మ్ హోల్ మొత్తము వచ్చేసి 16 రావాలి. అంటే ఈ కొలత మనకి 8 వస్తే సరిపోతుంది. 8 వచ్చింది. ఓకేనా. తర్వాత వచ్చేసరికి కట్స్ లెంత్ గుర్తుపెట్టుకోమన్నాను, మెయిన్ లెంత్ గుర్తుపెట్టుకోమన్నాను. ఇది ఇప్పుడు 39 ఉంది. ఇది ఎంత ఉందో నేను అంత పెట్టుకోవట్లా, నాకు ఆల్రెడీ 39 వరకు చాలు లెంత్. లైనింగ్ కాబట్టి కొంచెం 1 ఇంచ్ పైకి పెట్టుకుంటాం మనం. తర్వాత వచ్చేసరికి కట్స్ లెంత్ వచ్చేసరికి నాకు 19 దగ్గర ఉంటుంది. ఓకేనా. నేను 19 దగ్గర ఇలాగా ఒక లైన్ పెట్టుకున్నాను. ఇలా ఒక గీత గీసా. తర్వాత ఏం చేశాను, దీనికి మిడిల్లో మిడిల్ విత్ నడుం దగ్గరికి ఒక లైన్ గీసాను. ఓకే, ఆల్రెడీ చెస్ట్ అయిపోయింది, చెస్ట్ పెట్టేసేసాను. ఇప్పుడు ఈ మిడిల్లో నేను మిడిల్ విత్ డివైడెడ్ బై 4ని పెడుతున్నా. ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు. తర్వాత కేడబ్ల్యూ దగ్గర కూడా సేమ్ కేడబ్ల్యూ బై 4 ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకునేది 1/2 ఇంచా 1 ఇంచా అనేది మన చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ ఏం చెప్పాను, ఈ 2 ఇంచెస్కి మిడిల్లో ఇంకొక లైన్ కూడా పెట్టుకోమని చెప్పా. అవునా. ఇప్పుడు దీనిలో మనకి స్ట్రైట్ కట్ కావాలి అంటే దీనికి ఈక్వల్గా కొట్టమని చెప్పాను. కొంచెం ఎక్కువ కావాలి అంటే దీని మీద 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు ఇది ఎంత ఉంది, నాకు 10.5 ఉంది. నాకు స్ట్రైట్ కట్ వద్దు అనుకుంటున్నాను నేను. అందుకని నేను ఏం చేస్తాను, 12.5 కింద పెడతాను 2 ఇంచెస్ యాడ్ చేసి. నాకు 12.5 కూడా వద్దు, అందుకని నేను ఇంకా తగ్గించుకుంటున్నా. ఇలాగా స్ట్రైట్ అయితే స్ట్రైట్, మీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను నేను. ఓకేనా. దీనికి క్రాస్ కావాలనుకుంటే 2 ఇంచెస్ కలిపి పెట్టుకుంటాం, వద్దు అనుకుంటే ఆ 1 ఇంచ్కే ఇక్కడ స్ట్రైట్గా పెట్టేసేస్తాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాము, మీరు ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ, ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ, ఈ మిడిల్ లైన్కే కలపాలి. ఇలా తీసుకున్నా కూడా ఈ మిడిల్ లైన్కే కలపాలి. అందుకే నేను చెప్పా కిస్తా దగ్గర మనము క్యాల్కులేషన్ కరెక్ట్గా తీసుకోవాలి. ఎక్కడ టైట్ అయితే అడ్జస్ట్ చేయాలంటే కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది అని చెప్పి అందుకే చెప్పానన్నమాట. నెక్స్ట్ దీని నుంచి దీనికి లైన్ కొట్టేసాం. తర్వాత ఇది కూడా నెక్ లెంత్లు పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ లెంత్ ఏమో నాకు 6 కావాలి, బ్యాక్ నెక్ లెంత్ ఏమో 8 కావాలి. అందుకని నేను 2 మార్కింగ్స్ పెడుతున్నాను. అలా 2 మార్కింగ్స్ పెట్టుకున్నప్పుడు విడివిడిగా కట్ చేస్తాం. ఇక్కడ నేను కత్తిరి పెట్టుకున్నాను, ఎవరో తీసుకెళ్ళారు, ఇవ్వండి అమ్మ కొంచెం.
ఓకేనా? చూడండి, మీరు కూడా ఇలాగా కటింగ్స్ పెట్టుకోండి. ఇక్కడ మనం బ్లౌజ్కి కూడా అంతే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తాం మనము, దీనికేమో బ్యాక్ నెక్కి నాకు 8 కావాలి, ఫ్రంట్ నెక్కేమో 6 కావాలి. నేను ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఇలా తీసేసి ఈ ఫ్రంట్ వరకు నెక్ పెట్టుకుంటున్నా. ఓకే, నాకు కొంచెం బ్రాడ్గా కూడా కావాలి. ఓకేనా? 6 పెట్టుకుంటున్నాను, నార్మల్గా పెట్టుకోవట్లా, బ్రాడ్గా నాకు రౌండ్ కావాలనుకుంటున్నా. అందుకోసమని నేను రౌండ్గా ఇలా తీస్తున్నా. ఓకే, నెక్స్ట్ బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ఏమో బ్రాడ్గా వద్దు, నాకు మీడియంగా కావాలి. అందుకని ఆ రౌండ్ని నేను మీడియంగా ఇస్తున్నా. అర్థమైందా? దానికి నేను బ్రాడ్ చేశాను, దీనికి చేయలేదు. అదంతా ఇక మన ఇష్టాల మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, అయిపోయింది కటింగ్. మీరు ఏం చేస్తారంటే ఈ పాయింట్లో కొంచెం ఇలా గుర్తుపెట్టుకోండి, లైనింగ్స్ మీద కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? హ్యాండ్స్ వచ్చి ఇక్కడ తీసుకోండి. మార్జిన్ లైన్ కొట్టేశాను. తర్వాత నాది హ్యాండ్ లెంత్ వచ్చేసరికి నేను 5 పెడదాం అనుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ 5, పైన ఎక్స్ట్రా ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 పెట్టుకుంటాను, కొంచెం లూజ్ కావాలని. ఓకే, ఇంత పెట్టిన తర్వాత ఏం చెప్పా, ఇక్కడ మీకు 2 ఇంచెస్ గీసేసి మంచిగా హ్యాండ్ షేప్ డ్రాయింగ్ వేసేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నాము, ఇలా పెట్టి మెజర్ చేసుకోండి. కరెక్ట్గా మనం కటింగ్స్ పెట్టుకున్న పాయింట్ ఎక్కడికి వస్తే అక్కడికి. నిన్న చాలా మంది అడిగారు ఈ లైన్ ఎలా గీయాలి అని. ఇప్పుడు చూడండి, దానికి ఏం మెజర్మెంట్ ఉండదు. ఓకే, ఇక్కడ కటింగ్ పెట్టుకోండి, ఇక్కడ కూడా కటింగ్ పెట్టండి. అండ్ నెక్స్ట్ క్రాస్ తీయాలి. అంతే. ఈ లూజ్లు మీరు టేప్తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ గుర్తుపెట్టుకుంటే ఇంకా మనం మిషన్ ఎక్కగానే ఒకేసారి చేసుకోవచ్చు. అయిపోయింది. ఎంతమంది కట్ చేశారు హ్యాండ్స్? చైన్ వాళ్ళు చేసేసేయండి. 5 minutesలో చేస్తే నేను ఇది కుట్ట